హలో ఫ్రెండ్స్, ఆర్డబ్ల్యూఎస్ ట్యూటర్స్కి స్వాగతం సుస్వాగతం. ఆడ్ వన్ అవుట్ ఆప్షన్లో మూడు ఒకలాగా ఉన్నాయి, ఒకటి వచ్చి ఇంకొకలాగా ఉంది. అది ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ పీజియన్ అంటే పావురం, కాకి, మళ్ళీ పిచ్చుక ఎగరగలుగుతాయండి, ఎగరతాయి. కానీ ఈ ఆస్ట్రిచ్ అనేది ఎగరలేదు. ఇది ఒక పక్షే కానీ ఎగరలేదు. కానీ దీన్ని అత్యంత వేగమైన పక్షి, అత్యంత వేగంగా పరిగెత్తే పక్షి అంటారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎగరలేని పక్షి మరియు అత్యంత వేగమైన పరిగెత్తగల పక్షి వచ్చి ఆస్ట్రిచ్ మాత్రమే. సో ఫ్రెండ్స్, సెకండ్ క్వశ్చన్, పిక్ ద ఆడ్ వన్ ఏంటనేసి కనుక్కోమని చెప్పారు. సో ఇక్కడ మనం చూస్తే అన్నీ 4తో మల్టిపుల్ అవుతాయి. ఇది వచ్చి 7 ఇంటూ 4, 44 అంటే 11 ఇంటూ 4, 80 అంటే 20 ఇంటూ 4, 92 అంటే 23 ఇంటూ 4. సరేనా అండి? ఇది ఇక్కడ చూడండి, ఇది 7, 11, 20, 23. ఈ 7, 11, 23 అనేది ప్రైమ్ నెంబర్స్ అంటామండి. ప్రైమ్ నెంబర్స్ అంటే తనతో తానే లేకపోతే ఒకటితో డివైడ్ అయ్యేదాన్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇక్కడ ఈవెన్ నెంబర్, ఇది 20 అనేది ఈవెన్ నెంబర్ అండి. 80 అనేది హౌ మచ్ ఈస్ 1 డెకాలీటర్? 1 డెకాలీటర్ అంటే ఎంతని అడిగారండి. 1 డెకాలీటర్ అంటే 10 లీటర్లు అండి. 10 మిల్లీమీటర్లు అంటే మిల్లీలీటర్ అంటే 1 సెంటీలీటర్. 1 సెంటీలీటర్. 10 సెంటీలీటర్లు అంటే 1 డెసిలీటర్. 10 డెసిలీటర్లు అంటే డెకాలీటర్. ఓకేనండి, ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టీచర్ బుక్స్కి ఏ రకంగా అయితే ఒక సంబంధం ఉందో డాక్టర్కి దేనికి ఆప్షన్స్లో దేనికి సంబంధం ఉంటుందనేసి. సరేనండి. ఇక్కడ చూడండి, బుక్స్ ఇఫ్ టీచర్ బుక్స్ అండ్ చాకు సైకిల్ అనేది ఎప్పటికైనా డాక్టర్కి రాదండి. సెతస్కోప్, యాప్రాన్ అనేది అతను వేసుకుంటాడు. సెతస్కోప్ అంటే మనకు తెలిసిందే కదా, హాస్పిటల్లో చెక్ చేయడానికి, చెకింగ్ ఆఫ్ ఫర్ పేషెంట్స్ చెక్ చేయడానికి ఇది యూజ్ చేస్తాడు డాక్టర్ అనేది. సో బుక్స్ వచ్చి టీచర్ వచ్చి బుక్స్ యూజ్ చేస్తాడు. డాక్టర్ వచ్చి సెతస్కోప్ యూజ్ చేస్తారు. ఓకేనా? టీచర్ వచ్చి బుక్స్ యూజ్ చేస్తాడు, డాక్టర్ వచ్చి సెతస్కోప్ యూజ్ చేస్తారు. సో సి వచ్చి ఆన్సర్ మనకి. నెక్స్ట్ అండి ఫ్రెండ్స్, 5వ క్వశ్చన్ వచ్చి మోహన్ రోహన్ కన్నా పెద్దగా ఉంటాడు, కానీ ఫర్హాన్ కన్నా చిన్నగా ఉంటాడు. కన్నన్ వచ్చి మోహన్ కన్నా చిన్నగా ఉంటాడు, కానీ రోహన్ కన్నా పెద్దగా ఉంటాడు. శంకర్ వచ్చి ఫర్హాన్కి పెద్దగా ఉంటాడు. ఈ దాంట్లో ఎవరు పొడుగ్గా ఉండేది? ఓకేనా? మనం ఇక్కడ చూడాలంటే మూడు ఇచ్చారండి. 1, 2, 3 కండిషన్స్ ఇచ్చారు. అది ఏంటంటే, ఫస్ట్ దాంట్లో మోహన్ వచ్చి టాలర్ దెన్ రోహన్ బట్ షార్టర్ దెన్ ఫర్హాన్. సో ఫర్హాన్ వచ్చి పెద్ద. ఈ యొక్క దాంట్లో మోహన్ వచ్చి సెకండ్, రోహన్ వచ్చి థర్డ్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చారంటే, కనన్ షార్టర్ అంట మోహన్ కంటే షార్టర్, కానీ కనన్ వచ్చి రోహన్ కంటే పెద్ద. సరేనండి. తర్వాత థర్డ్ కండిషన్ ఏమి ఇచ్చారు, శంకర్ వచ్చి పెద్ద అంట రోహన్ అండ్ ఫర్హాన్ కంటే. సో ఇక్కడ ఏమడిగారు, పెద్ద ఎవరు పొడుగ్గా ఉండాలనేసి. ఇక మనం చూసామంటే మోహన్ అనే వ్యక్తి ఎప్పటికీ పెద్దగా రాలేడు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడే చిన్నగా ఉన్నాడు. ఫర్హాన్ అనే వ్యక్తి రావచ్చు, కానీ ఇక్కడ ఫర్హాన్ కన్నా శంకర్ పెద్ద. శంకరే ఆప్షన్. సరేనా?
తర్వాత 6వ క్వశ్చన్. రన్నింగ్ రేస్ అంటే రన్నింగ్ రేస్లో మీరు కానీ ఒక లాస్ట్ కన్నా ముందర వ్యక్తిని కానీ దాటుకొని వస్తే ఎక్కడ ఉంటారు? లాస్ట్లో, లేకపోతే రెండో లాస్ట్ నుంచి 2వ స్థానంలో, లాస్ట్ నుంచి 3వ స్థానంలో, లాస్ట్ నుంచి 4వ స్థానంలో. ఇక్కడ చూడండి, ఒక రన్నింగ్ రేస్ జరుగుతుందంటే ఒక రన్నింగ్ రేస్లో లాస్ట్ వాడి కన్నా ముందు ఇంకొకడు ఉంటాడు. వీడిని మనం క్రాస్ చేస్తున్నాం, ఇక్కడ వస్తాం మనం. సో లాస్ట్ బట్ 1 అంటారు వీడిని, లాస్ట్ బట్ 2 మనం. సో బి వచ్చే ఆప్షన్. తర్వాత ఈ సిరీస్ అండి, ఒక సిరీస్ ఇచ్చారు. ఆ సిరీస్లో ఈ క్వశ్చన్ మార్క్, ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఆ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఏమొస్తుందని అడుగుతున్నారు. సో అక్కడ ఏమొస్తుందంటే, ఇక్కడ మనం గ్యాప్ చూడండి, గ్యాప్ వచ్చి 6 ఉంది, ఇక్కడ వచ్చి 8 ఉంది, ఇక్కడ వచ్చి 10 ఉంది. ఇక్కడ మనం 12 అనుకుందాం, ఎందుకంటే 2 గ్యాప్ వచ్చింది కాబట్టి ఇక్కడ 12 అనుకుందాం. ఒకవేళ కాకపోతే మళ్ళీ మారుద్దాం. ఇక్కడ 14 అనుకుందాం. ఇక్కడ ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కి 14, ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కి 14, అండ్ ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కి 16 అంటే వచ్చింది. సో ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కి 12, ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కి 12. సో 30 + 12 42. సో 42 ఆప్షన్. 7వ క్వశ్చన్. సర్కిల్ వచ్చి సర్కంఫరెన్స్ అంటాము. స్క్వేర్కి ఏమవుతుంది? సర్కిల్కి మనకి సర్కిల్ చుట్టేదాన్ని దీన్ని సర్కంఫరెన్స్ అంటాం. సర్కంఫరెన్స్. అదే స్క్వేర్ దాంట్లో మనం ఇది పెరిమీటర్ అంటామండి, పెరిమీటర్. సో పెరిమీటర్ ఆప్షన్. అర్థమైందా? పెరిమీటర్ ఆప్షన్. విచ్ నెంబర్ విల్ బీ ద థర్డ్ ఇన్ ద మిడిల్ నెంబర్? అంటే మిడిల్లో ఉండే నెంబర్ ఏంది? పెద్దగా నుంచి చిన్నగా చేసినప్పుడు మిడిల్లో ఉండే 3వ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనం చూద్దామండి. ఇక్కడ వచ్చి 4 4 4 4 పెద్ద నుంచి చిన్న రావాలి కదా. సో 4 6 వస్తుంది ముందు మనకి. సో 4 6 మనం ఫస్ట్ 2 నెంబర్లు తీసుకుందాం, ఎందుకు మొత్తం అది టైం వేస్ట్. ఫస్ట్ 2 నెంబర్లు 4 4 6 4 5 4 4 4 4. సో లాస్ట్ నుంచి ఇక్కడ అడిగింది మూడోది కాబట్టి 45. 45 అంటే ఇది ఒక్కటే మనకి కావాల్సింది. సో సి వచ్చే ఆప్షన్. సరేనా అండి? అర్థమైందా? ఏం అర్థం కాకపోయినా ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. టెన్త్ క్వశ్చన్. దీంట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఒకసారి మీరు ట్రై చేయండి, ఒక పాజ్ చేసుకొని ఒకసారి ట్రై చేసి ఒకళ్ళు రాకపోతే మళ్ళీ చూడండి వీడియో. సో ఇక్కడ ఏంటి కరెక్ట్ అంటే, మనకి ఎప్పుడు కానీ మన జీబీలు అనేది కేబీలు అనేది 1024తోనే కొలుస్తారండి. సో మీరు ఈ ఆప్షన్లు ఎక్కడ చూసినా కానీ ఇవి ఎప్పుడు కొలవరు, జీబీస్ కానీ ఎంబీస్ కానీ కేబీస్ కానీ. సో 1 GB అంటే 1024. సో 11th క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ వచ్చి బి కొడుకంట అండ్ సికి తండ్రి అంట. ఏం చెప్తున్నారు? ఏ వచ్చి బికి తండ్రి అంట, అంతే కదా? ఏ ఈజ్ ద బి సన్. ఏ వచ్చి బికి కొడుకంట. ఓకేనా? తర్వాత ఏమంటున్నాడు? అండ్ ద ఫాదర్ ఆఫ్ సి, అంటే సికి వీడు ఫాదర్. ఇప్పుడు ఏ అనేవాడు సికి ఫాదర్.
ఓకేనా. తర్వాత ఇప్పుడు ఏం అడిగినారు, బి వచ్చి బి అనేవాడు, ఇప్పుడు బి అనేవాడు ఈ బి అనేవాడు సికి ఏమవుతాడు అంటే అవ్వ తాత అలా అవుతారు కదా, గ్రాండ్ పేరెంట్స్ అంటారు వాళ్ళని. సో గ్రాండ్ పేరెంట్. ఎక్స్ఈవిఐ ఇక్కడ మనకు కొన్ని ఇది మన రోమన్ లెటర్స్ అంటామండి, రోమన్ లెటర్స్ వాడతాం కదా. అంటే ఇదంటే 10 తెలుసు కదా, ఇదంటే 5, ఇదంటే 1, ఇది 1, 5, 6. కానీ ఇక్కడ సి ఉంది కదా మధ్యలో, సి మాత్రం మనం ఓకేనా. సో 90 వస్తుందండి, 90. సో 90 + 6, 90 + 6 దట్ ఈస్ ఈక్వల్ టు 96. ఆన్సర్ ఈస్ 96. ఓకేనా అండి. ఇది గుర్తుపెట్టుకోండి కాస్త, ఎందుకంటే ఇది మనకి రోమన్ నెంబర్స్ మనకి చిన్నప్పటి నుంచి చూసిందే. సో కొద్దిగా గుర్తుపెట్టుకోండి. సి అంటే మనం ఒక సెంచురీ నుంచి ఒక 10 తగ్గిస్తాం అంతే. నెక్స్ట్ ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చారండి, CCITRKE ఒకటి వర్డ్ ఇచ్చారు. అది మార్చి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ గట్ట మార్చి ఇచ్చారు. సో దాన్ని మొత్తం మళ్ళీ అరేంజ్ చేసి దానికి 5th లెటర్ ఏమొస్తుంది, దానికి ఐదో స్థానంలో ఏమొస్తుందో చూడమని చెప్పారు. దాన్ని మారిస్తే మనకి క్రికెట్ వస్తుంది. క్రికెట్ బాగా ఒక మీనింగ్ఫుల్, ఒక అర్థమయ్యే వర్డ్ అయితే క్రికెట్ అది. సో 5వ వర్డ్ ఏదంటే 1 2 3 4 5 వచ్చి కే. సో ఆన్సర్ వచ్చి కే అండి. రాజీవ్ చెప్పాడంట ఒక అమ్మాయి కళ చూపిస్తూ, తను ఒకటే కూతురు, మా నాన్న చెల్లి ఒక అన్న తమ్ముడికి, సరేనా. తను ఒకే చెల్లి, మా నాన్నకు తను ఒక్కటే కూతురు, మా నాన్నకి తను ఎలాగొస్తుందో. ఎవరు, రాజీవ్ చెప్పాడు. ఏం చెప్పాడు, ఇక్కడి నుంచి వస్తామండి మనం. రాజీవ్ గారు నా సిస్టర్ అంటే వాళ్ళ చెల్లి అక్క. ప్లస్ వచ్చి అబ్బాయిలకండి, మైనస్ వచ్చి అమ్మాయిలు పెడతాను నేను. తర్వాత బ్రదర్ అంటే అబ్బాయి. తర్వాత వాళ్ళ నాన్న అంటే ఎవరు, వీళ్ళ ముగ్గురికి నానే కదా, సో ఫాదర్, నాన్న. సో హౌ ఈజ్ ఈ అమ్మాయి అంట, ఈ అమ్మాయి వచ్చి రాజీవ్కి ఎలా ఏమవుతుంది అనేసి. సో చెల్లో అక్క కదండి, సిస్టరే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మనకి ఈ 4 ఇచ్చారండి, ఈ నాలుగు వర్డ్స్ ఇచ్చారు. మన డిక్షనరీ ఆర్డర్లో దాన్ని ఒక సెట్ చేసి 3వ స్థానంలో ఏ వర్డ్ వస్తుంది అనేసి మనం చెప్పాలండి. సో ఇక్కడ మనం ఫస్ట్ 2 వర్డ్స్ ఫస్ట్ 2 వచ్చి అన్నీ సేమ్గా ఉన్నాయి. సో ఫస్ట్ 3 తీసుకున్నాం. సిమ్. ఇక్కడ చూడండి, ఎం అనేది 13, ఎన్ అనేది 14. ఈ ఆల్ఫాబెటికల్ సిరీస్ మీకు అసలు గుర్తుండిపోవాలంటే నేను దీని గురించి ఒక వీడియో చేస్తానండి. అక్కడ మనం చూడండి 13, 14 అండి, 13, 14, సరేనా. సో ఫస్ట్ వచ్చేది ఇది, ఇది. సో సెకండ్ ఏది వస్తుందంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ 4 తీసుకుందాం. SING, సో ఇక్కడ మనకి ఫస్ట్ 4లో ఐ అనేది 9th ప్లేస్, ఐ అనేది నెంబర్ వచ్చి 9, జి అనేది 7, నాలుగు అయిపోయినాయి కదా, 5వ దానికి పోతాం.
ఐదోది వచ్చి ఈ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది. ఈ అంటే 5, ఎల్ అంటే 12. సో ఫస్ట్ ఇది వస్తుంది, ఈ సింగల్ అనేది ఫస్ట్ వస్తుంది. 2, 3, ఇది 4. సో మనకి అడిగింది ఏంది? మూడోది ఏది? ఇదే సింగిల్ వచ్చి ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇక్కడ 16 నుంచి 18 వరకు ఇది ఒక్కటే క్వశ్చన్లో మనం ఈ 16 నుంచి 18 వరకు మనకి ఆన్సర్ చేయాలండి. సో ఇప్పుడు ఏమని చెప్పారంటే ఒక క్లాస్లో అంట 40 మంది ఉన్నారంట. 40 మంది ఉన్నారంట. ఆ 40 మందిలో 28 మంది మనోళ్ళు, అదే తమిళ వాళ్ళు, అండ్ 30 మంది మన తెలుగు వాళ్ళు. అనేది తెలుగు వాళ్ళు. సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 40 మంది స్టూడెంట్స్, కానీ ఇక్కడ 55 మంది వచ్చారు. ఈ 58 మందిలో 58 మంది ఏంది? ఇక 18 మంది అనేది కామన్గా 2 భాషలు మాట్లాడేవాళ్ళు. 18 మంది అనేది 2 భాషలు మాట్లాడేవాళ్ళు. సో ఇక్కడ మనం ఇక్కడ ఏం తప్పు చేస్తామంటే ఈ 30 మందిలో -18 వేస్తాం, లేదంటే దీంట్లో 9 మైనస్ చేస్తాం, తమిళ వాళ్ళ దాంట్లో -9 చేస్తాం, ఎందుకంటే కామన్గా పోవాలి కదా అనేసి. కానీ అట్లా చేయడం తప్పు, సరేనా? అట్లా చేస్తే మనకి ఆన్సర్ రాదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక -9 చేయాలి. అర్థమైందా? అలా చేయకుండా ఎలా చేయాలో చెప్తానండి. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చారు, ఓకేనా? సో ఇది 18, మనకి కామన్గా ఉండాలి 18. ఈ 30లో మనం 18 తీసేయాలి. 30లో 18 తీసేస్తే వచ్చే 12 మన తెలుగు, సరేనా? తర్వాత 28లో 18 తీసేస్తే 10, ఈ 10 తమిళ్ ఇలాగా. సో ఇప్పుడంతా తమిళ్ 10, తెలుగు 12, కామన్గా అన్ని తెలిసిన 18. ఓకేనా? క్వశ్చన్స్ పోదాం. 16వ క్వశ్చన్ ఏమడుగుతుందంటే ఎంతమంది తెలుగు మాత్రమే మాట్లాడతారు? సో ఎంతమంది అండి తెలుగు మాట్లాడేవాళ్ళు ఎంతమంది? 12 మంది. సో సి ఆప్షన్, ఓకేనా? నెక్స్ట్ తమిళ్ మాత్రం మాట్లాడేవాళ్ళు ఎంతమంది? చూడండి, తమిళ్ మాత్రం మాట్లాడేవాళ్ళు ఎంతమంది? 10 మంది, ఓకేనా? 10 ఆప్షన్, ఓకేనా? ఇట్లాంటి క్వశ్చన్లు మనకి బల్క్ అంటారండి. అంటే ఒకేసారి వస్తే మనం ఒక్కదాన్ని సాల్వ్ చేసామంటే ఒక 3-4 క్వశ్చన్లు అట్టే సున్నితంగా వెళ్ళిపోతాయి. ఇక్కడ మినిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఓకే, అంటే ఎంతమంది రెండు లాంగ్వేజ్లు తమిళ్ తెలుగు మాట్లాడతారు? ఎంతమంది అండి? మనకు వచ్చింది 18 కదా, 18 మంది, సరేనా? ఇలాగా ఇట్లాంటి క్వశ్చన్స్ చేయాలి. తర్వాత చెప్తారంటే ఒకదానికొకటి సంబంధం చెప్తారు. ఇప్పుడు నేనంటే నువ్వంటే నేను, మనము లవర్స్తో మాట్లాడుకుంటాం కదండి, గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్తో. అలాగా ఇక్కడ అంటే మీ ఫాదర్ అంటే మీ మదర్ అంటే బ్రదర్ అంటే సిస్టర్ అంటే మళ్ళీ మీ ఫాదర్. ఇక్కడ ఏం అడుగుతున్నారు? మీ సిస్టర్ని ఎలా పిలుస్తాం? ఇక్కడ చెప్పాం కదా, సిస్టర్ అంటే ఫాదర్. సో ఫాదరే ఆప్షన్, సరేనా? తర్వాత 20, ఇఫ్ క్రిస్మస్ 2011లో సండే అయితే 2012లో ఏ రోజు వస్తుందని అడుగుతున్నారు. ఇది ఎలాగంటే ఇప్పుడు మనకి లీప్ ఇయర్ అంటారు, నాన్ లీప్ ఇయర్. లీప్ ఇయర్లో మనకి 53 డేస్ ప్లస్ 2 ఆడ్ డేస్, అంటే 2 రోజులు ఎక్స్ట్రా వస్తుంది. ఎలా అంటారా? చెప్తాను చూడండి.
ఇక్కడ క్రిస్మస్ అనేది సండే వచ్చిందంట. క్రిస్మస్ సండే వచ్చింది 2011లో. కానీ 2012లో క్రిస్మస్ ఏ రోజు వస్తుందో అడుగుతున్నారు. సో మనకి లీప్ ఇయర్ అంటే 366 రోజులు. 366 రోజులు మనం 7తో డివైడ్ చేయాలండి. 7 అంటే 7 ఒకట్ల 7 ఐదుల 5 అంటే ఇంకా మిగిలింది ఎంత 16 మిగిలింది. 5 రెండులు అంటే ఇంకా మిగిలింది 2 రిమైండర్. దీన్ని రిమైండర్ అంటాం. ఇదే ఆడ్ డేస్ అంటాం. సో ఈ 2 రోజులు ఎక్స్ట్రా వస్తుంది. ఓకేనా. నాన్ లీప్ ఇయర్ అంటే మనకి 365 రోజులు బై 7 అంటే ఇక్కడ 2 రోజులు వచ్చింది కదా, ఇక్కడ మాత్రం 1 రోజు మాత్రం వస్తుంది. ఇప్పుడు ఏమన్నారు, ఇక్కడ మనకి 2011 గురించి ఇచ్చారు. 2012లో ఎంత కనుక్కోమని చెప్పారు. 2012 అనేది మనకి లీప్ ఇయర్, ఎందుకంటే ఇది 4తో కంప్లీట్గా డివైడ్ అవుతుంది. డివైడ్ అయితే అది కన్ఫామ్గా అది లీప్ ఇయర్. సో లీప్ ఇయర్లో రెండు ఎక్స్ట్రా డేస్ వస్తాయి. సో 2 అంటే మండే అండ్ ట్యూస్డే, ఇది 2 డేస్. సో ట్యూస్డే ఆన్సర్. సరేనా, అర్థమైందా? ఇంకా 21 నుంచి 23 వరకు ఇది ఒక్కటే సేమ్ మెథడ్, కొద్ది బల్క్ మెథడ్. 21 నుంచి 23 వరకు మనము ఒక సాల్వ్ చేసుకోవాలి. 5 అమ్మాయిలు ఉన్నారంట, సిట్టింగ్ ముందర కూర్చోన్నారంట. ఎలా అంటే 5 అమ్మాయిలు, 3, 4, 5. రుహి అండ్ మనాలి. ఇలాంటి వాటికి మనము రెండు పాసిబిలిటీస్ తీసుకుందామండి. 1, 2, 3, 4, 5. సరేనా. రుహి మనాలి అనేది ఉర్జాకి పక్కన, ఆ పక్కన ఈ పక్కన కూర్చునంట. ఇక్కడ ఉర్జా అంటే ఇక్కడ రుహి, అంతే. ఇక్కడ రుహి, ఇక్కడ మనాలి, రైట్ టు లెఫ్ట్. సో రైట్ టు లెఫ్టే కదా, రైట్ టు లెఫ్ట్, మనాలి, రుహి. ఓకేనా. తర్వాత ధ్వని అనేది బిట్వీన్ మనాలి, తన్య. ఇక్కడ చూడండి, ధ్వని అనేది మనాలికి, తన్యాకి. ఇక మన పాసిబిలిటీ అవసరమే రాలేదు. సో ప్రాబ్లమే లేదు, మనకి ఇటు వచ్చేసింది, ఆన్సర్ వచ్చేసింది. సో మనం క్వశ్చన్స్కి వెళ్దాం. 21లో ఎంతమంది అమ్మాయిలు ధ్వని తర్వాత రుహి మధ్యలో కూర్చున్నారంట. ధ్వని మళ్ళీ రుహి వచ్చి ఇద్దరు కూర్చోన్నారు. సో 2 ఆప్షన్. ఓకేనా. తర్వాత 22వ క్వశ్చన్. ఎవరు తర్వాత 23 ఎవరు సిట్టింగ్ టాస్ ద ఇమీడియట్ రైట్ అంటే పక్కనే, తనియా పక్కనే ఎవరు కూర్చోన్నారు? మన డయాగ్రామ్ ప్రకారం డి అంటే ధ్వనినే ఆన్సర్. సరేనా. ఇలాగ మనం కొన్ని అజంప్షన్స్ తీసుకొని చేయాలి. ఇక్కడ బ్లంట్ అంటే షార్ప్ అన్నారు, సౌ అంటే ఏంటి అనేసి. ఇక్కడ బ్లంట్ అంటే బ్లంట్ వచ్చి షార్ప్కి వ్యతిరేక పదం, సౌకి వచ్చి రీప్ అనేది వ్యతిరేక పదం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి అదే ఆడ్ వన్ నాట్, మన అంటే అన్నీ ఒకలాగా ఉన్నాయి, ఒకటి వచ్చి ఇంకొకలాగా ఉంది. అది ఏంటని కనుక్కోమని చెప్పారు. అది ఏంటో చూద్దాం. ఇక్కడ 1, 8, 27, 36, 125, 216. ఇక్కడ 1 అనేది 1 క్యూబ్, 1, 2 క్యూబ్, 3 క్యూబ్, 6 స్క్వయర్, 5 క్యూబ్, 216 అనేది 6 క్యూబ్. సో ఇక్కడ కానీ ఆప్షన్లో కానీ ఒకటి ఇచ్చి 36 ఇచ్చి ఉంటే కన్ఫ్యూజ్ అయి ఉంటాం. ఎందుకంటే 1 వచ్చి స్క్వేర్ కూడా రావచ్చు, క్యూబ్ కూడా రావచ్చు. సో ఇక్కడ 27 అనేది 3 క్యూబ్ కదా, 27 వచ్చి 3 క్యూబ్, 36 అనేది 6 స్క్వేర్, 216 అనేది 6 క్యూబ్, 8 అనేది
2 క్యూబ్. ఓకేనా. సో ఇక్కడ స్క్వేర్ ఇక్కడ ఇది ఒక్కటే మాత్రం స్క్వేర్లో ఉంది, అన్ని క్యూబ్లో ఉన్నాయి. సో 36. దీంట్లో కూడా ఏది వ్యతిరేకంగా ఉండేదనేసి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్, కీబోర్డ్, సాలిడ్ స్టేట్ డివైస్, కాంపాక్ట్ డిస్క్ ఇవన్నీ కంప్యూటర్లో యూజ్ చేస్తామండి. ఇవన్నీ కంప్యూటర్లో యూజ్ చేస్తాం. ఇది మనకి తెలియాలి కొద్దిగా, ఎందుకంటే ఈ కంప్యూటర్లో అన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ అయ్యాయి కాబట్టి మనం కొంచెం దీని గురించి తెలుసుకోవాలి. హార్డ్ డిస్క్ అంటే మనకి ఈ హార్డ్ డిస్క్ ఏంటంటే మనం ఏమన్నా ఒక CPU మనం క్యారీ చేసేలాగా ఉంటుంది. అది క్యారీ చేసి ఇది కానీ ఇంతకుముందు సీడీలు వస్తున్నాయి మనకి, ఒకే సీడీలో మూడు సినిమాస్ అలా వస్తున్నాయి. ఇప్పుడు హార్డ్ డిస్క్లు అంటాం సాలిడ్ స్టేట్ డివైస్. హార్డ్ డిస్క్ కూడా ఇప్పుడు కొద్దిగా స్లో అయింది. ఈ సాలిడ్ స్టేట్ డివైస్ ఇప్పుడు మనకుండే ప్రజెంట్ ట్రెండ్. సో కీబోర్డ్ అనేది మనకి ఇన్పుట్ డివైస్ అంతే, మనం టైప్ చేస్తాం అంతే. ఓకేనా, అలాగా మనకి అది ఉపయోగపడుతుంది. సో కీబోర్డ్ మనకి అది అక్కడ వ్యతిరేకంగా ఉండేది. మిగతాన్ని మనకి మనం దాంట్లో స్టోర్ చేసుకొని, అంటే ఏదన్నా కాపీ చేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. నెక్స్ట్ 5 స్టూడెంట్స్ అంట. ప్రియాంక, మ్యారీ, సునీల్, ఆశ, రయాన్ ఒక లైన్లో నిలబడుకున్నారంట. ప్రియాంక, సునీల్ రియాన్ కన్నా ముందు ఉన్నారంట. సునీల్ వచ్చి రయాన్, ఆశకు మధ్యలో ఉన్నారంట. సునీల్, మ్యారీ, రయాన్ మధ్యలో ఉన్నాడంట. సునీల్కి మ్యారీ మధ్యలో రయాన్ ఉన్నాడంట. ఫస్ట్లో ఎవరు ఉన్నారని అడిగినాడు. సో చెప్పాను కదండి, మనం ఎప్పుడు కానీ 2 పాసిబిలిటీస్, 1 2 3 4 5, 1 2 3 4 5, ఎందుకంటే మనకి కొద్దిగా త్వరగా కనుక్కోవడానికి. ప్రియాంక ఫస్ట్ ఏం చెప్పారు? ప్రియాంక, సునీల్ రయాన్ కంటే ముందున్నారంట. రయాన్ కంటే ముందు సునీల్, ప్రియాంక. రయాన్ కంటే ముందు సునీల్, ప్రియాంక. ఓకేనా. సునీల్ వచ్చి ఇది కాదు, రయాన్, సునీల్, ప్రియాంక. తర్వాత సునీల్ ఇక్కడ వచ్చి రయాన్, ఆశాకి మధ్యలో ఉన్నాడంట. ఈ సునీల్ అనేవాడు ఆశాకి, రయాన్కి మధ్యలో ఉన్నాడంట. సో ప్రియాంకని మనం ఇక్కడ పెట్టచ్చు. ప్రియాంకని పెట్టేసి ఇక్కడ ఆశ అనేయచ్చు. ఇక్కడ ఆశ అనేసామంటే సునీల్కి, మ్యారీకి మధ్యలో రయాన్ ఉన్నాడంట. సునీల్ గాడు మ్యారీకి మధ్యలో రయాన్ ఉన్నాడు. సో అంతా అయిపోయింది. ఫస్ట్లో ఎవరున్నారు? ప్రియాంక. అర్థమైందా? అమెరికా వచ్చి ఒక కోడ్లో ఇక్కడ 1 రావాలండి. ఇక్కడ 1, లాస్ట్లో 1. సో ఇక్కడ అమెరికా అనేది 17. అమెరికా అనేది 17 3 4 5 6 5 1. ఇండియా అనేది 6 8 9 6 1. ఇంకా ఏమడిగారు? కెనడా. సో కెనడా అవసరం లేదండి ఇట్లాంటి క్వశ్చన్స్, ఎందుకంటే మనకి ఇక్కడ CM అనేది 13 రావాలి. ఇక్కడ 13 అనేది అక్కడ రాలే. 14 అంటే 14 రావాలి. 14 అనేది కూడా రాలేదు. సో మనం పెద్దగా ఆలోచించే అవసరం లేదు. ఇక్కడ ఏముందో అవినే అక్కడ ఉండేదాన్ని తీసుకుందాం. CA 5-1 అంటే ఈ 2 ఆప్షన్లు మిగిలాయి. ఇక్కడ మనకి ఏలు చూద్దాం. ఏలు అనేది 1 ఉంది. 1 1 1 3 1లు రావాలి. సో ఇక్కడ B ఆప్షన్లో 3 1లు వస్తున్నాయి. సో అదే ఆప్షన్. ఓకేనా అండి, అర్థమైందా? అర్థం కాకపోతే కమెంట్ బాక్స్లో ఒకసారి కమెంట్ చేయండి. మీకు డౌట్ ఇంకా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. కౌ అనేది 41 అంట. గోట్ అనేది 43 అంట. డాగ్ అనేది
ఏంటబ్బా ఇది ఇలా ఇచ్చేయాలనుకుంటారా? అదేం లేదండి, చాలా ఈజీ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నారు? కౌ. మనకి మనకి దీని నెంబర్స్ తెలిసి ఉండాలండి, అది మెయిన్. ఆ నెంబర్స్ తెలియాలంటే నేను మీకు ఒక వీడియో, సపరేట్ వీడియో చేస్తాను, దాంట్లో చూడండి మీకు తెలుస్తుంది. ఇంకా గోట్. 7, జీ అంటే 7, ఓ అంటే 15, ఏ అంటే 1, టీ అంటే 20. సో నేను ఆ వీడియో చేస్తాను, ఆ వీడియో చేశాక మీరు మర్చిపోవాలన్నా కానీ ఈ నెంబర్స్ మర్చిపోలేరండి తర్వాత. అలా చేస్తాను, సరేనా? ఇది చూడండి, 18, 41 వచ్చిందా సమ్ చేస్తే, ఇక్కడ వచ్చి 43 వచ్చింది. సో డి అంటే 4. ఇప్పుడు డాగ్ తీసుకుందాం. డాగ్. డి అంటే 4, ఓ అంటే 15, జీ అంటే 7. సో ఇది వచ్చి 22, 26. సో 26 ఆన్సర్. ఓకేనా? ఇది నేను దీనిపైన ఒక క్లాస్ చేస్తానండి. ఆ క్లాస్ చేశాక ఒకసారి చూసారంటే మీకు అసలు ఎందుకు వచ్చిందంటే ఒక్కొక్కసారి మనకి రీజనింగ్లో కూడా అడుగుతారండి. సో నేను దానికోసం ఇది ఒకసారి తీసుకుందామని తీసుకున్నాను. మీరు అంత టెన్షన్ పడిన అవసరం లేదు. ఇది చాలా ఈజీ కాన్సెప్ట్ అండి. మన వయసు ఇప్పుడు మనకి ఎవరైనా తమ్ముడు చెల్లి ఉన్నారనుకోండి, 2 ఏళ్ళ సంవత్సరం గ్యాప్ ఉంది. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది. అంటే 2010లో ఈ 2 ఏళ్ళు 2 ఇయర్స్ గ్యాప్ ఉంది. తర్వాత 2020లో కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఉండాల్సిన గ్యాప్ కూడా 2 ఇయర్సే ఉంటుంది గ్యాప్. 2 నెలలు, ఒక రోజు అలా ఏమి ఉండదు. ఇక్కడ ఎంత ఉందో గ్యాప్, అంతే ఉంటుంది ఇక్కడ కూడా గ్యాప్. అంతే అండి వయసు కాన్సెప్ట్. నేను దీన్ని కూడా ఒక వీడియో చేస్తాను, అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ నేను ఓవర్వ్యూ చెప్పాను, దీని ప్రకారంగానే ఒకసారి పోదాం. ఇక్కడ ఏం చెప్పారంటే రామ్ అంట, రాము వాళ్ళ కొడుకు 4:1 అంట, సరేనా? ఇది మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత, హెన్స్ అంటే 5 ఏళ్ళ తర్వాత అండి. 5 ఏళ్ళ తర్వాత వాళ్ళది వచ్చి 3:1 అవుతుందంట. సో చెప్పాను కదండి, ఇక్కడ 3 ఉంది గ్యాప్, ఇక్కడ 2 ఉంది. అది ఎలా అవుతుందండి? ఇక్కడ 5 ఏళ్ళ ముందు 3 గ్యాప్ ఉండేది, ఇక్కడ 2 అవుతుంది. సో మనం ఇక్కడ దాన్ని 2తో ఇంటూ చేద్దాం. సో దాన్ని ఈక్వల్ చేయడానికి ఇక్కడ ఏమవుతుంది? 8:2, ఇక్కడ 9:3, సరేనా? 40, 2 5ల 10. సో ఇది వీళ్ళిద్దరు పర్సంటేజెస్, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉండే వాళ్ళ వయసు. ఓకేనా? 40, 10. ఓకేనా? తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అంటే 7 సైడ్లు ఉండే ఒక పాలిగన్ అంటే ఒక ఆకారం, అంటే దాన్ని ఏమంటారు అడిగారు. ఇక అంటే దాన్ని ఇప్పుడు 9 సైడ్లు ఉన్నాయనుకోండి, 9 సైడ్లు ఉంటే 9 సైడ్స్ ఉంటే దాన్ని నోనాగాన్ అంటాం. హెక్సాగాన్ అంటే 6 ఉంటే అంటాం. హెప్టాగాన్ అంటే 7 ఉంటే హెప్టాగాన్ అంటాం. ఇది 8, ఇది 9, ఇది 9, ఇది 8, ఇది 6, ఇది 7, ఇది 8. ఓకేనా? సో మనం అడిగింది 7 సైడ్లు ఉండేది, సో హెప్టాగాన్, సరేనా? ఈ చిన్న బేసిక్ థింగ్స్ అండి, కొద్దిగా చూసుకోండి అంతే. ఇక్కడ ఏమడిగారంటే జూలీ అనే ఆమె నార్త్ సైడ్ వెళ్తుందంట తన ఇంటి నుంచి. తర్వాత కొంచెం దూరం తర్వాత ఆమె లెఫ్ట్ తిరిగిందంట. సో మనం చదువుతానే ఒకసారి వేసుకునేద్దాం డయాగ్రామ్. జూలీ అనే ఆమె నార్త్ వెళ్తుందంట. తర్వాత కొంచెం దూరం తర్వాత ఎడం పక్క తిరిగిందంట. ఎడం పక్క తిరిగి వెళ్తూ ఉంటే తర్వాత కుడి పక్క తిరిగిందంట. మళ్ళీ కొంచెం దూరం తర్వాత మళ్ళీ కుడి పక్క తిరిగిందంట. ఇప్పుడు ఆమె ఏ దిక్కు కల్లా చూస్తూ ఉంది?
ఇదే కదండి మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. సో అమెరికాలో ఏ పక్క చూస్తుంది? ఈస్ట్ సైడ్. సో ఈస్ట్ ఈజ్ ద ఆన్సర్, ఈస్ట్ అండ్ ఆన్సర్. ఇది సిలాయిజమ్స్ అండి. సిలాయిజమ్స్ నేను దీన్ని వెయిటేజ్ మెథడ్ లాగా చేయగలుగుతాను. సో మీకు నా మెథడ్ ఏంటో ఒకసారి చెప్తానండి. నేనేం చేస్తానంటే సమ్ ఉంది కదా, సమ్కి 1 సమ్ బర్డ్స్ అక్కడ ఇక్కడ ఒకటి, ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 1. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? కన్క్లూజన్ చూసాను. కన్క్లూజన్లో ఏమి ఇచ్చారు? ఆల్ బర్డ్స్. ఇక్కడ ఆల్ బర్డ్స్ అంటే ఇక్కడ స్టేట్మెంట్లో అది 2 అంటే ఆల్ అంటే 2 నేను వేరేజ్ వచ్చి 2, కానీ బర్డ్స్కి అనేది ఇప్పుడు ఒక్కటే ఉంది నాకు స్టేట్మెంట్లో. సో ఇది నాకు 2 రాకూడదు, స్టేట్మెంట్ నుంచి కన్క్లూజన్కి 2 రాకూడదు నా ఒక మెథడ్లో. సో అది కాదు. నెక్స్ట్ సెకండ్ మెథడ్, సెకండ్ కన్క్లూజన్, సమ్ బర్డ్స్ ఆర్ స్టూపిడ్ అండి. ఇక్కడ 2 ఉంది కదా, 2, 1. సో 2, 1 నేను క్యాన్సిల్ చేయగలుగుతాను. తర్వాత సమ్ బర్డ్స్ ఆర్ స్టూపిడ్. సో సెకండ్ ఆప్షన్ ఒకటి కరెక్ట్. సో బి ఆప్షన్ కరెక్ట్ నాకు. ఇది నా మెథడ్. కానీ మీకు దానికోసం కూడా ఒక క్లాస్ చేస్తాను. ఆ క్లాస్ చూసాక మీకు ఇది క్లియర్గా చాలా చాలా చిన్నది అనిపిస్తుందండి ఈ సిలాయిజం టాపిక్ అనేది. సో అంతవరకు కొద్దిగా ఓపిక పట్టండి. కానీ ఏమన్నా ఉంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి, నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కానీ త్వరగా ఎగ్జామ్ ఉంటే మాత్రం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నార్మల్ మెథడ్ ఇది వెన్ డయాగ్రామ్ మెథడ్ వచ్చి ఇలాగండి. సమ్ బర్డ్స్ ఇక్కడ ఇది మాత్రమే, సమ్ బర్డ్స్ ఆర్ డాంకీస్ అన్నారు. తర్వాత ఆల్ డాంకీస్, ఇది మొత్తం వచ్చి స్టూపిడ్ అంట. ఇది డాంకీ, ఇది బర్డ్స్. ఓకేనా? ఇప్పుడేం అడిగారు? ఆల్ బర్డ్స్ ఆల్ లేవు కదండి. సో ఫస్ట్ తప్పు. సో సమ్ బర్డ్స్, ఇది ఇక్కడ మధ్యలో సమ్ బర్డ్స్ ఆర్ స్టూపిడ్, అది అవుతుంది, సెకండ్ అవుతుంది. సో రెండోది ఆప్షన్ కరెక్ట్. సరేనా? ఎక్కడ చెక్ చేసుకోండి ఒకసారి, కానీ అదే కరెక్ట్. కానీ నా మెథడ్ చాలా ఈజీ మెథడ్ అండి. నేను చూసి చెప్పగలుగుతాను. ఇటు మార్క్ వెన్ డయాగ్రామ్స్ ఏం వేయను. అది మీకు నేర్పించడానికి నేను చాలా త్వరగా ట్రై చేస్తాను. నాకు కొద్దిగా హెల్ప్ చేయండి. లాస్ట్ది, అతి చిన్న కాంటినెంట్ మన ఒక భూమండలంలో ఏది? చిన్న ఖండం ఏది? మనకి ఆసియా ఖండం తెలుసు, అమెరికా ఖండం, మనకు ఉండేది 7 ఖండాలండి. 7 ఖండాల్లో ఆసియా ఖండం, యూరోప్ ఖండం, నార్త్ అమెరికా ఖండం, తర్వాత ఆస్ట్రేలియా ఖండం, అంటార్టికా ఖండం, ఆఫ్రికా ఖండం, సౌత్ అమెరికా. ఆస్ట్రేలియా మాత్రం మన చిన్న ఖండం. ఓకేనండి? ఇంతే ఈరోజు క్లాస్, ఇంతేనండి. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి నాకు నెక్స్ట్ షెడ్యూల్ వచ్చి 29/3/2016 క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేయడానికి సాల్వ్ చేస్తాను. 19వ తేదీ నేను 19వ తేదీ డిసెంబర్ 2020 9:30కి అప్లోడ్ చేస్తాను. సో అందరూ చూడాలనేసి నా ఒక ప్రార్థన. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త కొద్దిగా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా బెటర్మెంట్ ఇంకా ఏమైనా ఉంటే